నువ్వు ఎన్నిసార్లు శివుడిని ప్రార్థించావు, కానీ నువ్వు కోరుకున్నది మాత్రం జరగలేదు. అప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది, శివుడు నా ప్రార్థన వినలేదా? కానీ ఒకసారి ఆలోచించు, మనం అడిగినది వెంటనే దొరకకపోవడం నిజంగా దేవుడు మన ప్రార్థనను తిరస్కరించినట్లేనా? లేదా మనకు కావలసిన సమయం ఇంకా రాలేదని అర్థమా? ఇంకా లోతైన ప్రశ్న ఏమిటంటే, మన ప్రార్థనకు సమాధానం మనం ఊహించిన రూపంలోనే రావాలా? ఎందుకంటే కొన్నిసార్లు సమాధానం రాకపోవడమే ఒక సమాధానం కూడా అయ్యుండొచ్చు. మనకు ఏదైనా చాలా అవసరంగా అనిపించినప్పుడు వెంటనే అది జరగాలని కోరుకుంటాం. ఒక ఉద్యోగం కావాలి, ఒక సంబంధం కావాలి, ఒక అవకాశం కావాలి, ఒక సమస్య వెంటనే పరిష్కారం కావాలి. అప్పుడు మన ప్రార్థన కూడా అదే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవునా? శివుడు ఇది మాత్రం జరిగేలా చెయ్యి అని మన జీవితాన్ని మనం చూసేది ఈ రోజు వరకు మాత్రమే. రేపు ఏమవుతుందో మనకు తెలియదు, ఎవ్వరికి ఏమీ తెలియదు. అందుకే మనం కోరుకున్నది మనకు మంచిదేనా కాదా అనే విషయం కూడా మనకు పూర్తిగా తెలియదు. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది, దేవుడిని ప్రార్థించడం అంటే మనం కోరుకున్న దాన్ని తప్పకుండా పొందటమా, లేక ఏది వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తిని పొందటమా అనే దాని గురించి మనకు తెలియాల్సింది ఉంది. అసలుకు మనం కోరుకున్న కోరికకి అది జరగడానికి ఆలస్యం అనేది, తిరస్కారం అనేది, ఒక విషయం జరగడానికి సమయం పడుతుంది అంటే అది జరగదని అర్థం కాదు. విత్తనం నాటిన వెంటనే చెట్టు రాదు కదా. ప్రార్థన చేసిన వెంటనే జీవితంలో కూడా మార్పు కనిపించకపోవచ్చు. మనకు కనిపించేది జరగలేదు అనే ఆలస్యం, కానీ ఆ సమయంలో మనలో ఏదో మార్పు జరుగుతూ ఉండవచ్చు. అది అంతరంగంలో మన ఆలోచనలు మారవచ్చు, మన నిర్ణయాలు మారవచ్చు, మనకు సరైనదే ఏదో అర్థం అవ్వవచ్చు, లేదా మన కోరికే మారవచ్చు. అందుకే ప్రార్థన చేసిన తర్వాత కేవలం బయట పరిస్థితి మారుతుందా అని చూడకుండా మనలో ఏం మారుతుందని గమనించాలి. కొన్నిసార్లు మన ప్రార్థనకు ముందే మనమే మారాలి. ఒక వ్యక్తి ఇలా ప్రార్థిస్తున్నాడు అనుకోండి, శివుడా నా జీవితం మార్చేయి. కానీ అదే సమయంలో అతను తన తప్పులను మార్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే, తన కోపాన్ని వదలడానికి సిద్ధంగా లేకపోతే, తన అలవాట్లను మార్చడానికి సిద్ధంగా లేకపోతే, అప్పుడు కేవలం బయట పరిస్థితి మారితే సరిపోతుందా? జీవితం మారాలంటే ముందుగా మనం మారాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే కొన్నిసార్లు మనం కోరుకున్న సమాధానం బయట నుంచి రావడం కంటే మనలోనే ఒక కొత్త ఆలోచనలుగా మొదలవుతుంది. మనం అద్భుతం కోసం చూస్తాం, కానీ సమాధానం చిన్న మార్పుగా రావచ్చు. అంతే కదా? మనలో చాలామంది దేవుడి సమాధానం అంటే ఏంటో అద్భుతం జరగాలని కోరుకుంటాం. ఒక్క రోజులో సమస్య మొత్తం పరిష్కారం కావాలి, ఊహించిన డబ్బు మొత్తం వచ్చేయాలి, ఒక్కసారిగా జీవితం మారిపోవాలి. కానీ కొన్నిసార్లు సమాధానం అంత ఈజీగా పెద్దగా ఉండదు. ఒక సరైన వ్యక్తిని కలవడం కావచ్చు, ఒక తప్పు నిర్ణయం నుంచి వెనక్కి రావడం కావచ్చు, లేదా నువ్వు 4 అడుగులు ముందుకు వేసి నేను రాంగ్ వేలో ఉన్నాను, ఇప్పుడు ఏం చేయాలనే పరిస్థితి కావచ్చు, ఒక అవకాశం కనిపించడం కావచ్చు, లేదా మనసులో ఇది నేను ఇక చేయకూడదు అనే స్పష్టత కూడా రావచ్చు. అందుకే ప్రార్థన చేసిన తర్వాత కేవలం అద్భుతాల కోసం కాకుండా స్పష్టత కోసం కూడా చూడాలి. మనకు చాలా కావలసిన ఒక అవకాశం అనేది చివరి నిమిషంలో పోయిందనుకోండి, మన మొదటి స్పందన ఏంటి? ఎందుకు ఇలా జరిగింది అనని. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి చూసినప్పుడు అది అప్పట్లో జరగకపోవడం మంచిదే అయ్యింది అని అనుకుంటాం. ఇలా అనిపించిన సందర్భాలు జీవితంలో చాలామందికి ఉండవచ్చు. అందుకే ప్రతి మూసుకున్న తలుపును శాపంగా చూడాల్సిన అవసరం లేదు. అవి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ మారిన సందర్భం మనకి మన జీవితం ముందుకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి మనకు అర్థమవుతూ జరుగుతూ ఉంటాయి. అదే సమయంలో ప్రతి మూసుకున్న తలుపును ఇది ఖచ్చితంగా శివుడి సంకేతమే అని కూడా నిర్ణయించకూడదు. మనకు తెలియని కారణాలు జీవితంలో చాలానే ఉంటాయి, తెలియకుండా చాలానే జరుగుతాయి. కాబట్టి నిరాశతో ఆగిపోకుండా ముందున్న మరో దారిని చూడాలి. ఆ దారిని ఎంచుకొని మన ప్రయత్నం మనం జీవితంలో చేయాలి.
మనం దేవుణ్ణి పూజించేటప్పుడు మనల్ని బలహీనలుగా కాకుండా బలంగా చేయాలి అని అంటే శివుడిని ప్రార్థించడం అంటే నా సమస్యను నువ్వే తీసుకుపో అని మాత్రమే కాదండి, ఈ సమస్యను ఎదుర్కొనే బలం నాకు ఇవ్వు అని కూడా అడగటం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి సమస్య మన జీవితంలో నుంచి పూర్తిగా తొలగిపోదు. కొన్ని సమస్యలను మనమే ఎదుర్కోవాలి. అప్పుడు ప్రార్థన మనకు పారిపోవడానికి కాదు, నిలబడడానికి, బలంగా ఉండడానికి ఉన్నట్లుగా ఆ తర్వాత మనకి తెలుస్తుంది. ప్రార్థన చేసిన వెంటనే కోరిక నెరవేరితే నమ్మకం ఉండడం అనేది సులభం. కానీ నెలలు గడిచినా ఏమీ మారకపోతే అప్పుడు మన భక్తి ఏ స్థితిలో ఉంటుంది? అక్కడే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను దేవుడిని ప్రేమిస్తున్నానా, లేక నా కోరిక నెరవేరితేనే దేవుడిని నమ్ముతున్నానా? ఈ ప్రశ్న చాలా లోతైనది. ఎందుకంటే భక్తి అనేది దేవుడితో ఒక లావాదేవీ కాదు. నేను ఇది చేస్తాను, అది నువ్వు ఇవ్వాలి అనే ఒప్పందం అనేది కాదు. ఒక్కసారి ఆలోచించండి. నాకు కావాల్సింది నుంచి నాకు మంచిది వైపు అనేలా ఎలా ప్రార్థనలు ఉంటాయంటే, ఒక దశలో మన ప్రార్థన ఇలా మారుతుంది. శివుడా నాకు ఇది కావాలి, అక్కడ నుంచి శివుడా నాకు ఏది మంచిదో అది జరగాలి అనే స్థితికి వస్తే అది మనసులో ఒక పెద్ద మార్పుకి మనం వచ్చినట్లే. ఎందుకంటే మనం మన కోరికలను మాత్రమే పట్టుకొని ఉండడం తగ్గుతుంది. జీవితాన్ని అంగీకరించడం నేర్చుకుంటాం. ప్రయత్నం మాత్రం ఆపకూడదు. భక్తి పేరుతో కూర్చోవడం కాదు, మన వంతు ప్రయత్నం చేయాలి. ఫలితం మన చేతిలో లేని చోట అంగీకారం నేర్చుకోవాలి. చివరికి మనం అడగాల్సిన ప్రశ్న, ప్రార్థనకు సమాధానం వచ్చిందా అనే ప్రశ్న కంటే ఈ ప్రార్థన తర్వాత నేను ఎలా మారాను అనేది మనం గమనించాల్సిన విషయం. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనదండి. నేను మరింత ఓపికగా మారానా? నా కోపం తగ్గిందా? నా భయం పూర్తిగా పోయిందా? తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం నేర్చుకున్నానా? ఇతరులను అర్థం చేసుకోవడం మొదలుపెట్టానా? జీవితాన్ని కొత్తగా చూడడం మొదలుపెట్టానా? అలా అయితే ప్రార్థన నీలో ఒక మార్పును మొదలుపెట్టిందని తెలుసుకోవాలి. కాబట్టి భక్తులారా, శివుడిని ప్రార్థించిన ప్రతిసారి మనకు కావలసిన సమాధానం రావాలని మనం కోరుకోవచ్చు. కానీ జీవితం మన కోరుకున్నట్లే ఎప్పుడు జరగదు. అందుకే ప్రార్థన తర్వాత మొదటి ప్రశ్న, నా కోరిక ఎప్పుడు నెరవేరుతుంది? ఇలా కాకుండా ఈ పరిస్థితి నన్ను ఏం నేర్పిస్తుంది, నేను ఇక్కడ ఏం తెలుసుకోవాలి అని మీ మనసును అడగండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం కోరుకున్నది రాకపోవడమే మన జీవితానికి మరో దారిలోకి తీసుకెళ్తుంది. అలాగే మనం కోరుకున్నది మన జీవితంలోకి రాకపోతేనే అది కొన్ని పరిస్థితుల్లో మన జీవితం బాగుపడడానికి ఉపయోగపడుతుంది. కొన్ని పరిస్థితుల్లో మన జీవితం గందరగోళం జరగడానికి ఈ సంకేతాన్ని చూపిస్తుంది. మహాదేవునిపై నమ్మకం అంటే సమస్యలు ఎప్పుడూ రావని కాదు, సమస్యలు వచ్చినా మనం విరిగిపోకుండా నిలబడగలమనే విశ్వాసం అనేది బలంగా మనలో, మన మనస్సులో, మన గుండెల్లో ఉండడం. మీరు కూడా ఎప్పుడైనా శివుడిని ఒక విషయం కోసం ప్రార్థించి చాలా ఆలస్యంగా దానికి సమాధానం దొరికిన అనుభవం కలిగి ఉంటే కామెంట్లో మీ అనుభవాన్ని పంచుకోండి. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.